కూర్చు కదా అంటాం వెంట. అవును. ఇక్కడ కూర్చున్నా, హైదరాబాద్లో కూర్చున్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇక్కడ వీళ్ళిద్దరికి రెండు వైపులు ఉంది కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలాగుండా ఉండాలంటే ఒక క్లారిటీ ఉండాలి. అది ఇక్కడ జరిగేది. అంటే బయటికి తెలియకుండా ఉండాలి తన ఆలోచన, ఎవరితో ఏంటి, తను ఎట్లా చేయదలుచుకున్నాడు ఏంటి అన్నట్టు. ఇప్పుడే ఎక్కువ మాట్లాడినా ప్రయోజనం లేదు కాబట్టి బెంగళూరు అన్నటువంటిది పెట్టుకున్నాడు అనుకుంటున్నాను నేను. రేపు 22 నిజంగా బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయితే జగన్ గారిది అందులో ప్రత్యేక ఉపన్యాసం ఏమైనా ఉంటుందా, ఒక అజెండా అన్న రూపొందించుకుంటున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ప్రత్యేక ఉపన్యాసాలు, ప్రత్యేక ఎజెండా, ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక ఎజెండా, ప్రతిపక్ష ఉపన్యాసం, ప్రత్యక్ష ఉపన్యాసం అంటే ఉండదు. ప్రత్యేకించి స్పందించడం తప్పించి తామేం బిల్లులు ఏం పెట్టాడు కదా ఆయన ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వడానికి. అసలు వస్తాడా లేదా అన్నది జనం చూస్తున్నారు. రాలేదనుకోండి అతని నాయకుడిగా చూడరిక, వచ్చాడు అనుకోండి అక్కడ అవమానించబడ్డాడు అనుకోండి, అవమానించబడినటువంటి నాయకుడిగా సింపతి వస్తుంది. అవమానించబడకుండా బాధ్యతాయుతంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అధికార పక్షం పట్ల గౌరవం ఉంటుంది, ఇతని పట్ల గౌరవం ఉంటుంది. అదేం జరుగుతుందో చూడాలి. రాలేదు లేదంటే రాకపోవడానికి కారణాలు నిజంగా రాకపోతే ఇవి అని చెప్పడానికి ఏమన్నా ఉంటాయా? ప్రజలను మెప్పించేలా ఏమన్నా ఉన్నాయా? అసలు